అందుకే నమస్కారం. నేను హిందువుని, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతా. నేను ఒక భారతీయుడిని, నేను ఒక జర్నలిస్ట్ని. నేను పలు సందర్భాల్లో మొట్టమొదటగా హిందువులో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పోగొట్టేందుకే ఎన్నో వీడియోలు ఇచ్చాను నేను. ఆ తర్వాత ఇక వేరే మతాలు అన్నప్పుడు ముస్లింలైనా క్రైస్తవులైనా ఇక రిమైనింగ్ మతాల విషయానికి వచ్చినప్పుడు అది ఇంపార్టెంట్ అయితే ఇస్తాను తప్ప అదర్ టచ్ చేయను. ఎందుకంటే నాకు తెలిసి తెలియక వాళ్ళు జాంబీలాగా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతుంటే నేను డిస్టర్బ్ అవడం తప్ప వేరేది ఉండదు. అలా హిందువుల విషయంలో, మూఢనమ్మకాల విషయంలో కావచ్చు, పూజల విషయంలో, రిమైనింగ్ వాటిలో కావచ్చు చాలా వీడియోలు నేను ఇచ్చున్నాను. ఇప్పుడు నాకు కొన్ని వీడియోలు కనపడి అవి చూసి నాకు ఆల్మోస్ట్ మైండ్ బ్లాంక్ అయింది. ఎంత దారుణం అంటే, క్యాన్సర్ అంట ఆ పాస్టర్ వల్ల చర్చలు ఇచ్చిన ఆయిల్ ఇది తాగితే మొత్తం నయమైందంట ఒకడు. ఇంకొకడు వచ్చేసేమో మొత్తం యాసిడ్ తాగాడంట, ఆ చర్చ్ దగ్గర ఆయిల్ ఇది దొరికితే తాగితే తగ్గిపోయిందంట. ఇంకొకడు కాళ్ళు వచ్చాయట, ఇంకోటికి నోరు వచ్చిందట, ఇంకోటి చెవులు వచ్చాయట, ఇంకోటికి వచ్చేసి ఉద్యోగం వచ్చిందట. ఇలా చెప్పుకుంటే పోతే అమ్మో రీసెంట్ టైమ్స్లో నేను చూస్తున్నటువంటి ఈ క్రైస్తవ మత ప్రచారానికి సంబంధించి, మత మార్పులకు సంబంధించి అసలు ఘోరాత ఘోరం ఉన్నాయి అసలు అవైతే వీడియోలు. ఇటువంటివి ఇవైనా తాయెత్తు కడితే అన్ని మాయమవుతాయని చెప్పేసి కొంతమంది ముస్లింలు కడుతుంటారు. అవైనా ఇవన్నీ మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కనిపించట్లేదా? ఏకంగా కూటములంటూ, స్వస్థ సభలంటూ, ఆ కలవరి టెంపుల్ అంటే ఏకంగా ఓరు బాబోయ్ ఆడు ఎక్కడైనా పెట్టని ప్రేయర్ సంథింగ్ ఏవో బయట కౌంటర్లో ఉంటాయి. మొత్తం ఇవే అమ్ముకోవడమే. ఆయిల్, నూనెలు, తర్వాత ఏంటిది సంథింగ్ వాటర్, హోలీ వాటర్ అదని ఇదని. నేను మళ్ళీ చెప్తున్నా, హిందువులైనా ఎక్కడైనా కానీ పవిత్రమైన గంగాజలం అని చెప్పేసి అమ్ముతూ ఉన్నా, లేదన్నప్పుడు రిమైనింగ్ ఏదైనా సరే రోగాలను తగ్గించిద్ది, మీకున్నటువంటి చింతలన్నీ పోగొట్టింది అని ఏదైనా చెప్తే నేను దాన్ని ఒప్పుకోను. మన ప్రయత్నం మనం చేయాలి. భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పింది కూడా ఏంటి? నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు, డూ యువర్ డ్యూటీ, రిజల్ట్ అనేది నాకు వదిలేసాను, నేను చూసుకుంటాను. నువ్వు చేసిన మంచిని బట్టే కర్మ ఫలితం నువ్వు అనుభవిస్తావు. గాల్లో దేవం పెట్టి దేవుడా భారం అంటే అట్ట నా ధర్మం చెప్తుంది అదే. సో ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అడుగుతున్నా, పతంజలి రామ్దేవ్ బాబా మీద ఆ పతంజలి సీఈఓ ఎవరితో బాలకృష్ణ కేసులు వేశారు కదా, మన కరోనా సమయంలో ఆయుర్వేదం వచ్చేసి తగ్గించిద్ది అన్నట్టు, ఆయుర్వేదం మీకు హెల్త్కి బూస్ట్ ఇచ్చిద్ది అన్నట్టు, దట్ మీన్స్ స్ట్రెంత్ ఇద్ది అన్నట్టు, ఆయుర్వేదం వల్ల మీరు ఇంకా గొప్పగా ఉంటారు, అల్లోపతి మెడిసిన్ వద్దని చెప్పి అసలు ఏదైతే చెప్తున్నారో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెళ్ళి సుప్రీంకోర్టు కేసు వేస్తే సుప్రీంకోర్టు రామ్దేవ్ బాబాని చివాట్లు పెట్టి ఆయన క్షమాపణ చెప్పించుకొని వాళ్ళు ఇచ్చిన యాడ్లు ప్రకటనలు తీపిచ్చేసి అక్కడ నిద్రపోవాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిద్రపోవాలా? సోకాల్డ్ సెక్యులరిస్టులు, సోకాల్డ్ కమ్యూనిస్టులు, సోకాల్డ్ మేధావులు, సుప్రీంకోర్టు వీళ్ళు ఎవరు నిద్రపోవాలి? ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నా, బయట మన సమాజంలో ఈ క్రైస్తవ మత మార్పిళ్ళ బ్యాచ్, మతం మారిన బ్యాచ్, రిమైనింగ్ వాళ్ళు వీళ్ళు ఏకంగా ఓపెన్గానే భయంకరంగా లైవ్ల్లోనే ఓ మీ బుష్ అంటూ, సౌమ్య నీకు జాబ్ వచ్చిందంటూ ఒకడు ఏదో అంటాడు. అసలు ఆ వీడియోతో కంపరం పడతా ఉండేది. మళ్ళీ చెప్తున్నా, హిందువులకు సంబంధించిన వీడియోల్లో కూడా దేవత వచ్చింది అన్ని చెబుతుంది, దేవుడు వచ్చాడు ఇప్పుడు నయం చేస్తాడు, అదే అవి కూడా నేను నమ్మను. సైన్స్ అన్నది మిళితమే ఉన్నది మన హిందూ ధర్మంలో. ఏ రకంగా ఏది వాడితే ఎలా తగ్గిద్ది ఏంటనేది మొత్తం మూలికల రూపంలో ఉంటుంది. ఆయుర్వేద ఇస్ పార్ట్ ఆఫ్ సనాతన ధర్మ. అండ్ దేవుడు అన్నవాడు ఎప్పుడు నీకు తోడుంటాడు? నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టినప్పుడు. అటువంటి సిస్టమ్ అనేది నా ధర్మంలో ఉంటుంది. అలా కాకుండా గాలి కబుర్లు చెప్తూ ఆ వాళ్ళని వీళ్ళ పట్టుకొచ్చేసి డ్రామాలు చేపించేసి నువ్వు అయ్యమ్ముకోవడానికి ఇయ్యమ్ముకోవడానికి చేస్తూ ఉంటే దానిని ఏమంటారు? వీళ్ళ మీద చర్యలు తీసుకోదా సుప్రీంకోర్టు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళ మీద కోర్టుకి వెళ్ళదా? అండ్ సమాజంలో ఉన్నటువంటి సూడో సెక్యులరిస్టులు, పెద్ద పెద్ద మేధావులు, జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఏం పీకుతున్నారు, ఏం చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు? మరి ఎంతమంది లైవ్లు, ఎంతమంది సభలు, సమావేశాలు, ఎక్కడ పడితే అక్కడ కౌంటర్ పెట్టి అమ్మేటాలు ఏంది అసలు? మరి ఇవన్నీ వీళ్ళ మీద కేసులు ఉండవా? క్యాన్సర్ తగ్గించేసి, కాళ్ళు తెప్పించేసి, ఉన్న రోగాలు నయం చేసేసి, దేవుడు వచ్చేసి తలడు స్టూడియో పెట్టేది మొత్తం తిప్పాడు, అంత నయం చేశాడు అంటూ, ఒరే నాయన ఎంత దారుణంగా ఈరోజు కొంతమంది పేదలటువంటి క్రైస్తవులని భయపెట్టి వారిని ఏ రకంగా దోచుకుంటున్నారంటే, ఏం సినిమా అబ్బా అది, ఫహద్ ఫాజిల్ది వచ్చింది, పేరు మర్చిపోయారు, క్రైసిస్ ట్రాన్స్ మూవీలో కేరళ వాళ్ళు అద్భుతంగా చూపించారు. మరలా కేరళలో ముస్లింలు, క్రైస్తవులు ఎక్కువ. ఒకప్పుడు హిందూ దేశం అది, దేవభూమి అంటారు దాన్ని. ఇప్పుడు హిందువులు వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉన్నట్టున్నారు.
అలా పెరిగిపోతున్నారు క్రైస్తవులు ముస్లింలు. ఓకే, పెరగని. నేను అనేది ఏంటంటే అటువంటి ట్రాన్స్ మూవీలో కానీ రిమైనింగ్ కేరళ మూవీల్లో చాలా ధైర్యంగా చెప్తారు. ఎందుకంటే కేరళలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు మూర్ఖులు చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ కూడా మూర్ఖులు ఉంటారు, తక్కువ మంది ఉంటారు. ఆడవాడి కొరత కూడా మత ప్రచారం, మత మార్పిళ్ళు ఉంటూ ఉంటాయి, ఈ నూనెలు గిన్నెలు అన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అక్కడ ఎదిరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, క్వశ్చన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన దగ్గర అలా కాదు. నువ్వు క్వశ్చన్ చేసావా ఆ దేవుడు శిక్షిస్తాడు. ఆ దేవుడు నీకు స్వర్గంలో సీట్ ఇవ్వాలంటే ఇక్కడ దశభాగం ముందు ఇవ్వాలి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తుంటే వాళ్ళకి స్వర్గంలో సీట్లు ఎదురు ఒకటి చెప్తాడు. నమ్మేసి డబ్బులు ఇస్తూ పోతారు. వాడు కూలీ నాలి చేసుకుంటాడు, వాడు డబ్బులు తీసుకెళ్ళి ఆ చర్చిలో దశభాగాలు ఇస్తాడు. గుడి దగ్గర అడుక్కుంటారు, వాళ్ళు చర్చిలో దశభాగాలు ఇస్తారు. వాళ్ళు చెప్పుకుంటూ పోతే నా బాధల్లో ఒకే ఒకటి, మతం ఏదైనా సరే మీరు బానిసగా బతకవద్దు, స్వేచ్ఛగా బతకండి. అండ్ దేనిని పడితే దానిని బ్లైండ్గా మాత్రం నమ్మొద్దు. ఆ దారుణమైన వీడియోని అటాచ్ చేస్తాను చూడండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, జన విజ్ఞాన వేదిక, సూడో సెక్యులరిస్టులు, మేధావులు, కమ్యూనిస్టులు ఎవరైతే ఉంటూ ఉంటారో ఈ హిందువుల గురించి, హిందూ ధర్మం గురించి, ఆయుర్వేద గురించి హడావిడి చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇవి చూసిన తర్వాత అయినా కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళండి, సుమోటో కేసులు వేయండి, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళేలాగా చూడండి. 2020లో నా భర్త యాసిడ్ తాగిన్నాడు. ఆ తాగినప్పుడు ఆయనకు గొంతంతా కాలిపోయింది, పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు. ఎస్ఐయా నువ్వంటూ నా తోడుంటే నా భర్తకి ఏమీ కాదు, నా భర్త తిరిగి మళ్ళీ మాట్లాడతాడని నేను నమ్మిన్నాను. అప్పుడు నా భర్త ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు ప్రేరాయిల్ అయ్యి నాకు నోరులో నుంచి మాట వస్తుందని సైగలతో చెప్పినప్పుడు నేను నమ్మి నూనె వేశాను. ప్రేరాయిల్ వేసిన వెంటనే నైట్ అంతా అలాగే నిద్రపోకుండా మంట అని అల్లాడినా కూడా మళ్ళీ ఉదయాన్నే లేచి మాట్లాడి నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతాను డాక్టర్లతోనే చెప్పాడు. मेरे परमेश्वर पिता, इस बच्चे को ब्लेस कर प्रभु यीशु। रेपनी सबलो साखा बरसा, रेपनी सिख बिन रेपत के रेपी, रेपरो सोबनत बिनिमा, रेपरी बिशेदरे सिख बिनिमा। मेरे परमेश्वर ఉన్న క్యాన్సర్ ని కూడా నువ్వు తొలగించు అని ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఆయన పడుకున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఈ తలని స్క్రూ డ్రైవర్ తో ఇది ఓపెన్ చేసినట్టుగా, అరే నీ అబ్బా, స్క్రూ డ్రైవర్ తో ఓపెన్ చేసి ఏదో తీసినట్టుగా. నాన్న వెంటనే నిద్రలేచిన తర్వాత నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు అర్థమైపోయింది నాకు క్యాన్సర్ లేదు అని వెంటనే డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళాడు. నాకు ఇక్కడ నాకు 5 సెంటీమీటర్ల క్యాన్సర్ గడ్డ, 4.5 సెంటీమీటర్ల వెడల్పున్న క్యాన్సర్ గడ్డ నాకు బ్రెయిన్ లో ఉంది, ఇదిగో రిపోర్ట్స్, నాకు మళ్ళీ ఒక్కసారి స్కానింగ్ చేయండి అన్నారు. స్కానింగ్ చేస్తే క్యాన్సర్ లేదు. మొక్క జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. తాను ఓడించగలిగినాడు దేవుని బిడ్డ అని చెప్పి ఎంతో సంతోషించినాడు. దేవుని బిడ్డ గడ్డ. Mighty name of Jesus Christ. यीशु मसीह सामर्थ्य नाम चल कर रहे हैं. Jesus mighty name. यीशु मसीह सामर्थ्य नाम. Jesus mighty name. Jesus Christ. यीशु मसीह सामर्थ्य नाम. I'm releasing the presence of God upon your life. मैं परमेश्वर की सामर्थ्य जिंदगी में इस्तेके रहना उठाओ. Pick up please quickly. The presence, when the presence of God comes, जो तो परमेश्वर की हुजूरी होती है, life can't be the same. कटी जिंदगी में सेम नहीं रहती. When the presence of God comes, जो तो परमेश्वर की हुजूरी होती है, you feel the power. तो इस सामर्थ्य को फील करोगे, महसूस करोगे. Mighty name of Jesus Christ. यीशु मसीह सामर्थ्य नाम. ओहो, बहुत ही बड़े स्टाइल से बोलते हैं, कहते हैं ना जब हो खड़ा कराना नहीं जाएगा, खड़ा करा और खड़ा करते जिसे जाना पड़ेगा ना जब हो ठीक था तो सवारी भेजी का सवारी भेजे हाथ मत तोड़ देना। हालेलुया। और ये देखो मेरा हाथ, देखो ये मेरे हाथ में सामर्थ है, वो सामर्थ जहाँ पड़ जाता है वहाँ काम हो जाता है। इसलिए तो ले हैंड प्रेयर करते हैं कि आपका बंधन टूट जाए। खड़ा करा इसको, तू हट जा। ఏ ఊరి మీది? దేని గురించి వచ్చారు ఊళ్ళోకి? ఎవరికి చెప్తారు? ఇక్కడ అందరు హిందువులు కదా. వెంటే నాకు చెప్పేది తెలరా, ఆది కాండాలు తండ్రితో పడుకోమని ఉంది, పడుకుంటారా మీరు? ద్వితీయోపదేశ కాండాలు రాళ్ళతో కొట్టి చంపమని ఉంది, కొడతారా? ఇక్కడ అందరూ హిందువులు ఉన్నారు, ఏం చెప్తావు నువ్వు వచ్చి?
ఆది కాండంలోనే మీ దేవుడు తండ్రితో పడుకోమన్నాడు. అది చెప్తారు వచ్చి. లేదంటే ద్వితీయోపదేశ కాండంలోనే రాళ్ళుతో కప్పమన్నాడు. నాకు తెలుసు. ఈ బైబిల్ తీసి చెప్పి చూపించండి. ఈ బయటికి ఎవరో మా రాముడు కృష్ణుడు ఎవడో, మా రాముడు కృష్ణుడు ఎవరో చెప్పు. ఎందుకు లేదు చెప్పండి. మొగుడు చచ్చిపోవడా చెప్పండి. మీకు మొగుడు చచ్చిపోతే బొట్టు తీసేస్తారు. మా భారతీయులు అన్నారు కదా, మొగుడు చచ్చిపోతే బొట్టు తీస్తారు. మీకు ఏమైనా మొగుడు చచ్చిపోరు చెప్పండి.